మౌంట్ ఒలింపస్ ఈ పేరు వినగానే మనకు దేవతలు గుర్తుకొస్తారు. కాని అది కేవలం వాళ్ల ఇల్లు మాత్రమే కాదు. అదొక పక్కా ప్లాన్, ఒక ఆర్కిటెక్చర్, శక్తిని ప్రదర్శించడానికి కట్టిన ఒక నిర్మాణమన్మాట. పదండి, ఈ నిర్మాణ రహస్యాలేంటో లోతుగా చూద్దాం. అసలు ఇక్కడే ఓ పెద్ద ప్రశ్న మొదలవుతుంది. ఆలోచించండి, మీ దేవతలను ఓ నిజమైన పర్వతం మీద ఎందుకు పెట్టాలి? అందరూ చూడగలిగేలా, కాని ఎవ్వరూ చేరుకోలేని విధంగా. ఎందుకు? దాని వెనుకున్న అసలు ఉద్దేశ్యమేంటి? చూశారా? అందరికీ కనిపిస్తుంది, కాని ఎవరూ దాని చేరుకోలేరు. ఈ ఒక్క ఆలోచనే మౌంట్ ఒలింపస్ శక్తికి పునాది. ఈ కనిపించడం, చేరుకోలేకపోవడం మధ్య ఉన్న ఈ గ్యాప్ నుంచే మన విశ్లేషణ మొదలవుతుంది. సరే, ముందుగా అసలు మౌంట్ ఒలింపస్ ఎంత పెద్దదో, ఎంత శక్తివంతంగా కనిపిస్తుందో చూద్దాం. దాని అధికారానికి ఇదే మొదటి, అత్యంత ముఖ్యమైన కారణం. ఈ నెంబర్ చూడండి, 2917 మీటర్లు. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది గ్రీస్లోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఈ యొక్క విషయమే దాన్ని మామూలు కొండ నుండి ఓ పవర్ సెంటర్గా మార్చేసింది. అంతేకాదు, అది ఎంత దూరం నుంచి కనిపిస్తుందో ఊహించండి. ఏకంగా 200 కిలోమీటర్ల దూరం నుంచి, భూమి మీద నుంచి, సముద్రం మీద నుంచి, ఎక్కడ్నుంచి చూసినా సరే ఆ పర్వతం కనిపిస్తూనే ఉంటుంది. అంటే ప్రాచీన గ్రీకులకు అదొక స్థిరమైన, శాశ్వతమైన గుర్తు. వాళ్ళు ఎక్కడికి వెళ్లినా ఆ శిఖరం వాళ్లను చూస్తూనే ఉన్నట్టు. ఈ కొటేషన్ సరిగ్గా ఇదే చెప్తుంది. పర్వతం సైజు నుండి అది మనసులో కలిగించే ఫీలింగ్ వైపు మనం వెళ్తున్నాం. అది కేవలం ఎత్తైన కొండ కాదు, అదొక లొంగని, చేరుకోలేని రహస్యం, ఒక అనుభూతి. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. పర్వతం భౌగోళికంగా అలా ఉండటమనేది యాక్సిడెంట్ కాదు. అది దైవిక శక్తిని నిర్మించడానికి కావాలనే చేసిన ఒక డిజైన్. ఈ ఐడియాని అర్థం చేసుకోవాలంటే పవిత్ర దూరం అనే ఈ కాన్సెప్ట్ చాలా ముఖ్యం. దీనర్థమేంటంటే, శక్తి ఎప్పుడూ కనిపిస్తూనే ఉండాలి, కాని దాన్ని ఎవ్వరూ అందుకోకూడదు. ఈ బ్యాలెన్స్ మీదే మొత్తం అధికారం నిలబడి ఉంది. ఇప్పుడు చూడండి, ఆ పర్వతం యొక్క ప్రతి లక్షణానికి ఒక అర్థముంది. అది ఒంటరిగా ఒక టవర్లా నిలబడి ఉండడం దేవతలు వేరు, మనం వేరు అనే భావనను బలపరుస్తుంది. దాని ఎత్తు వాళ్ల అధికారాన్ని సహజంగానే నిరూపిస్తుంది. ఇక అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలీదు, అచ్చం దేవతల కోపతాపాల్లాగే. సరే, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్, చూపులో తేడా. అంటే ఎవరు ఎవరిని చూస్తున్నారో. ఈ ఒక్క ప్రశ్నలోనే అధికారం యొక్క అసలు రహస్యం దాగి ఉంది. అంటే దేవతలు మనుషుల్ని చూడగలరో, మనుషులు దేవతల నివాసాన్ని చూడగలరు. కాని ఈ రెండు చూపుల మధ్య చాలా తేడా ఉంది. అది సమానమైన సంబంధం కాదు. ఒకవైపు దేవతల చూపు, దానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు, పైనుంచి అంతా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు మన చూపు, కిందినుంచి చూస్తాం, అది మేఘాల చాటునుంచి. ఈ తేగానే శక్తి అసమతౌల్యతకు కారణం. దీనివల్ల ఆ పర్వతం మొత్తం గ్రీక్ ప్రపంచాన్ని పర్యవేక్షించే ఒక సైలెంట్ కెమెరాలా మారిపోయింది. నిరంతరం గమనించే ఒక నిశ్శబ్ద సాక్షి. మేము చూస్తున్నాం అనే ఒక నిశ్శబ్ద హెచ్చరికలా ఉండేది అనమాట. మరింతకీ ఈ దూరం పాటించటం ఎందుకంత అవసరం? ఒక వ్యూహంగా ఈ దూరం వాళ్ల అధికారాన్ని ఎలా కాపాడిందో ఇప్పుడు చూద్దాం. దైవిక అధికారానికి అతిపెద్ద ప్రమాదమేంటో తెలుసా? అతి పరిచయం. దేవతలు మరీ అందుబాటులోకొస్తే వాళ్లలోని మనుషుల్లాంటి లోపాలు, కోపాలు, అసూయలు అన్నీ బయటపడతాయి. అప్పుడు వాళ్ల దైవత్వం మీద గౌరవం పోతుంది. కాని ఈ దూరం వాళ్లని ఎప్పటికీ ఒక మిస్టీరీగా, శక్తివంతులుగా ఉంచింది. ఈ భౌతిక దూరం చాలా రకాలుగా పనిచేసింది. అది దైవలోకానికి, మానవలోకానికి మధ్య ఒక గోడ కట్టింది. దేవతల లోపాలను మేఘాల చాటున దాచేసింది. వాళ్ల చుట్టూ ఒక రహస్యాన్ని అల్లింది. చివరికి దేవతలు ఎప్పటికీ ఆరాధించదగినవాళ్లుగా, కాని ఎప్పటికీ మనకు అందనివాళ్లుగా ఉండేలా చూసుకుంది. కాబట్టి మనం ఒలింపస్ను దేవతల ఇల్లుగా కాకుండా ఒక పర్మనెంట్ రిమైండర్గా చూడాలి. అప్పుడే దాని అసలు ఉద్దేశ్యం మనకు పూర్తిగా అర్థమవుతుంది. అవును, ఆ పర్వతం పని కేవలం ఒక ఇల్లుగా ఉండటమే కాదు, అది ఈ విశ్వంలో ఉన్న ఒక ఆర్డర్కి, ఒక క్రమానికి శాశ్వతమైన గుర్తుగా నిలవడం. చెప్పాలంటే అదొక ఐడియాకిచ్చిన భౌతిక రూపం. సో మొత్తం మీద ఈ దైవిక శక్తి నిర్మాణాన్ని మనం 3 సింపుల్ స్టెప్స్లో చూడొచ్చు. 1.
నిరంతరం కనిపించడం ద్వారా తమ ఉనికిని చాటుకోవడం. 2 ఎవరూ చేరుకోలేకపోవడం ద్వారా భక్తిభావాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించడం. 3 ఆ పవిత్ర దూరంతో తమ అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవడం. ఇదే ఒలింపస్ శక్తి ఫార్ములా. చివరిగా ఒలింపస్ మనకు ఒకటే గుర్తుచేస్తుంది. నిజమైన శక్తి అంటే ఏంటో తెలుసా? అది ఎప్పుడూ మన కళ్లముందే ఉంటుంది, కాని దాన్ని మనం ఎప్పటికీ అందుకోలేం. ఎందుకంటే అధికారమనేది వస్తువు కాదు, అది మనకు అందని దూరంలో ఉన్న ఒక ఆలోచన. ఆ ఆలోచనే మనల్ని శాసిస్తుంది.